Hi guys, welcome to my channel. హాయ్ గైస్, మీకు ఒక యూస్ఫుల్ ప్రోడక్ట్ చూపిస్తా. ఇది మీ టైం ని కూడా సేవ్ చేస్తుంది. యూజువల్ మాన్యువర్ అండ్ 2 years వారంటీ కార్డ్. ఎగ్ బాయిలింగ్ ట్రే, ఇందులో 8 eggs ని బాయిల్ చేసుకోవచ్చు. ఇది పోచింగ్ ట్రే అండ్ టాప్ లిడ్ అండ్ మెజర్మెంట్ గ్లాస్. దాని కింద నిడిల్ కూడా వస్తుంది. అది ఎలా యూజ్ చేయాలో చెప్తా. 85 ml వాటర్ ని యాడ్ చేసుకోండి. మనం కావాల్సినట్టుగా బాయిల్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ నిడిల్ ఎలా యూజ్ చేయాలంటే ఎగ్ కి ఇలా హోల్ చేసుకోవాలి. నేనైతే 2 eggs ని బాయిల్ చేస్తున్నా. ప్లగ్ పెట్టి స్విచ్ ఆన్ చేసి ఇక్కడ బటన్ ఉంది కదా, ఇక్కడ ఆన్ చేస్తే సరిపోద్ది. కరెక్ట్ 15 minutes కి ఆఫ్ అయిపోతుంది. ఈ ఎగ్ బాయిలర్ సౌండ్ చేయదు. 500 watts పవర్ కన్సంప్షన్ అండ్ విచ్ ఇస్ వెరీ పవర్ ఎఫిషియంట్ అండ్ ఎగ్స్ ని కూడా అస్సలు డామేజ్ చేయదు. ఆ ఎగ్స్ చల్లగా అయ్యే లోపు మనం ఇక్కడ పోచ్ ఎగ్స్ ని ప్రిపేర్ చేసుకుందాం. 120 ml వాటర్ ని యాడ్ చేసుకున్నా. ఇప్పుడు ఇందులో ట్రేలో కొంచెం ఆయిల్ పోసుకున్న తర్వాత మనం ఇలా అప్లై చేసుకోవాలి, ఎందుకంటే కింద అతుక్కోకుండా. ఎగ్స్ ని బ్రేక్ చేసుకొని వేసుకోండి. లిడ్ పెట్టేసిన తర్వాత ఇక్కడ ఉన్న బటన్ ని ఆన్ చేసుకోండి. 15 minutes కి అదే ఆఫ్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, మన ఎగ్స్ అయితే ప్రిపేర్ అయిపోయినాయి కదా, దాన్ని అయితే మనం పీల్ ఆఫ్ చేసుకుందాం. చూడండి ఎంత బాగా పీల్ అయిపోతుందో. మీకు డౌట్ రావచ్చు అసలుకి ఎగ్ బాయిల్ అయిందా లేదా అని. చూడండి ఎంత బాగా బాయిల్ అయిపోయిందో. మన పోచ్ ఎగ్స్ కూడా రెడీ అయిపోయినాయి. పోచింగ్ ఎగ్స్ కూడా చాలా బాగా కుక్ అయినాయి. నేను ఇక్కడ కట్ చేసి చూపిస్తా, చూసేయండి. దీని మీద కారం ఉప్పు చల్లుకొని కూడా తినొచ్చు. చాలా టేస్టీ ఉంటది. దీన్ని క్లీన్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. అగర్వాలా ఎగ్ బాయిలర్ చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్. మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తా, వెళ్ళి చెక్ చేయండి. ఈరోజు అసలు ప్రాంక్ ఏంటంటే మా హనీ తప్పిపోయిందని ప్రాంక్ చేస్తున్నాం. అది కూడా మా మమ్మీకి. ఇప్పుడు మా మమ్మీ 5 o'clock వస్తుంది అనమాట. ఇప్పుడు 4:30 అవుతుంది టైమ్. సో మా మమ్మీ వచ్చే టైం కాబట్టి మేము ఇట్లా సెటప్ చేసినాం. ఇది ఒక దగ్గర ఇట్లా కవర్ చేసి కొంచెం జూమ్ చేసి పెట్టినాం. మా మమ్మీకి ఆడ కెమెరా ఉందని కూడా తెలియదు. సో ఇదనమాట. ఇది మైక్ ఏడ సెట్ చేయాలో అర్థం అవ్వట్లేదు. నార్మల్గా నేను పట్టుకొని ఉంటా. మా మమ్మీ అడిగితే చెప్తా అనమాట, ఏదో వీడియో వాయిస్ ఓవర్ ఇస్తున్నా అందుకే పట్టుకున్నా అని చెప్తా. అయినా మా మమ్మీకి డౌట్ రాదు, ఎందుకంటే నేను ఎప్పుడు పట్టుకునే ఉంటా, ఎడిటింగ్ చేస్తూనే ఉంటా కాబట్టి అంత డౌట్ రాదు అనిపిస్తుంది. ఇప్పుడు హనీని మాత్రం మా తమ్ముడు దాపెట్టేస్తాడు. ఇంట్లో ఆర్ బయట ఎట్లనో అట్లా సెటప్ చేయాలి. సో చూద్దాం మా మమ్మీ ఎట్లా రియాక్ట్ అవుతుంది, సీరియస్ అవుతుందా, ఏమవుతుంది మీరే చూడండి లాస్ట్ దాకా వీడియోని. అండ్ పాపం హనీ ఈరోజు తప్పిపోబోతుంది. సో వీడియో స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. హనీ, మా మమ్మీతో హనీ బేటా ఎక్కడున్నావమ్మా? చిట్టి తల్లి ఎక్కడ ఉన్నావు? అది ఊరికొస్తుంది ఏ టైం. ఎక్కడ పోయింది హనీ? ఎక్కడ పోయింది? కనబడట్లేదు. పండుకున్నట్టుంది. ఏడ పండుకుందామే? ఎంత పండుకున్నా లేచి వస్తుంది. చిట్టి తల్లి, చిట్టి తల్లి ఎక్కడుందమ్మా? వచ్చే 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 ఎత్తుకుంటుందా? నీకు ఎత్తుకుంటుందా? అమ్మో అమ్మ బేట ఎత్తుకుంటుందా? సైడ్ ఇల్లు మొత్తం ఏం తిరుగుతున్నా. అమ్మ బేట వస్తున్నావా? ఆమెకు అత్తమ్మ వాళ్ళ ఇంటికి పంపించేసి వచ్చినాం. అత్తమ్మ వాళ్ళ ఇంటికి? అత్తమ్మ ఆడుకుంటుందంటే మిస్ అవుతుందంటే అది తీసుకొని ఇచ్చేసినాం. ఎప్పుడు? మధ్యాహ్నం పోయింది. మధ్యాహ్నం పోయిందా? ఎప్పుడు లేంది అత్తమ్మ వాళ్ళ ఇంట్లో మిస్ అవుతుందా అని అంటారు. ఏమో అత్తమ్మకి ఎవరు లేకుండా అంటే అది పోయి పంపించమన్నది, పంపించాం. ఇక పంపించురా? అత్తమ్మ చూసుకుంటారా మరి? ఆడ చూసుకుంటా అన్నది. దాని ఫుడ్ పెడుతుందా? దానికి ఎగ్ పెట్టేసిన అని చెప్పింది. ఎగ్ పెట్టినా అంటున్నదా? మరి అది ఉన్నదా, ఏం చేసిందా చూసి వచ్చిరా? మీరిద్దరు ఏం చేస్తురు ఇంట్లో? మేమేం చేస్తలే, వీడియోస్ చేసుకొని కూర్చున్నాం. వీడియో చేసుకొని కూసురా? అది ఉన్న పండుకొనియదు, అత్తమ్మకు చేయనియదు. ఎందుకు పంపించేసి వచ్చిరు? ఏం కాదు, నేను చేస్తావు అత్తమ్మకు. అది ఊరికొస్తుంది ఇంత దూరం నుండి పోయి ఆడెందుకు వేసి వచ్చిరే మీరు? ఆమెకి ఇబ్బంది పెట్టడానికి. ఫోన్ ఎందుకు చేస్తున్నావు? ఆ తేజ్ గారు తీసుకొస్తాడంట. ఫోన్ చేస్తా అత్తమ్మకు. हेलो हेलो मौनिका हनी आई गौड़ी कोनी आई बाई एवडी तार दें छगन के रे छतरी पे छेनी छेनी अत कोनी आई अत कुल्ला होना లేదంటుంది కదనే. సర్ ఫోన్ లేదు ఇక్కడ. ఫోన్ కట్ చేయి. ఫోన్ కట్ చేయి.
ఫోన్ కట్ చేయంటారు కేడి మేల్ది నేను కొద్దిసారి కొన్నిసారి దాడు అని అని కర్రీతోయి అయ్యో హాగే చేయని అచ్చదక్ లాయకొని అతుకోయి లాయకొని సరే చూస్తా గేడిపోయింది ఆడగుడ్డు లేదంటుంది మీరు ఆడ పంపించే మమ్మీ నువ్వు తిట్టానంటే ఒకటి చెప్తాను ఏంది డాడీ చెప్పలే నీకు నాకు డాడీ ఏం చెప్పిండు మేము మధ్యాహ్నం ఒక ఆర్డర్ వచ్చింది ఒక ఆర్డర్ ఆయన వచ్చిండు సగం గేటే తీసిపోయిండు ఆయన అది అప్పటి నుంచి కనిపిస్తలేదు మీరేం చేస్తుర్రు మేము ఏం చేస్తలేదు వీడియో మేము లోపల చేస్తున్నాం దాన్ని మర్చిపోయారు మర్చిపోవడం కాదే ఆ సగం గేట్ తీసిపోయిండు ఆయన సగం గేట్ తీసిపోయిండు సగం గేట్ తీసిపోయిండు చూసుకోలేదు మేము ఇక అప్పటి నుంచి హనీ కనిపిస్తూనే లేదు వెతికినాం ఫుల్ వెతికినాం ఏడ వెతికినా కనిపిస్తలేదు మరి నాకు ఫోన్ చేయొచ్చు కదా మేము డాడీకి చేసినాం డాడీ చెప్తాడేమో అనుకున్నాం సీసీ కెమెరా పెట్టుకోలే మీరు చూడలేదా మాకేడొచ్చు డాడీ రాదంట అది మొన్న అట్లే అయింది మళ్ళీ మళ్ళీ ఇదే రిపీట్ అవుతుంది మరి ఉంటుందా హనికి ఉంచునిస్తారా నేను తీసుకురావద్దని అన్నా ముందే మీరు చూసుకోరు మీ చేత కాదని ముందే చెప్తున్నా నేను ఫస్ట్ నుండే చెప్పిన అది సడన్ గా వెళ్ళిపోయింది మేము ఏం చేస్తాం చెప్పు సడన్ గా పోనీ మీరు కూడా వెళ్ళిపోరు దాంతో పాటు పీడ పోతుంది దానికి వచ్చి రాని బా అదేమన్నా మీకు ఇబ్బంది పెడుతుందా దాన్ని చూసుకోకుండా ఏం చేస్తారు ఇంట్లో ఇద్దరుండి అని మేము చూసుకున్నామే దానికి అది సడన్ గా ఆర్డర్ అయిన గేట్ సరిగ్గా పెట్టలేదు నువ్వేం చేస్తున్నావు ఇంట్లో కూర్చొని అంతా వీడియో చేస్తున్నావు ఎప్పుడు రూమ్ లోనే ఉంటది మీ పని 24 గంటలు రూమ్ లోనే ఉంటారు అది మేమేడు రూమ్ లో ఉన్నాం అది సడన్ గా వెళ్ళిపోయింది మేము బయట కూడా వెతికినాం ఆడిడ కూడా అడిగినాం ఏడ కనిపించట్లేదు మేమేం చేయాలి పోనీ పోనీ ఎక్కడైనా పోనీ ఎక్కడైనా ఉండేనే ఇక పోనీ వదిలేసేయి కానీ ఇబ్బంది ఎందుకు పడాలి మనం కూడా మీరు చూడరు చెయ్యరు ఇన్ని రోజులు నేను చూసి దాన్ని కలిసిపోయినా కాబట్టి దాన్ని వదిలేయడమే బెటర్ పోనీ అప్పుడు ఆ రోజు పోలీస్ కంప్లైంట్ చేస్తారు దాని మీద పోలీస్ కంప్లైంట్ అది పెద్ద వీళ్ళు చూసుకోరని నాకు ముందు నుండే తెలుసు వీళ్ళ పద్ధతులే నాకు అర్థమైపోతుంది ఆల్రెడీ దాన్ని కూడా చూసుకునే చేత కాలేదు మీరు రేపన్నాడు ఇంకా మనుషులని ఏం చూస్తారు మీరు ఆ మూగ జంతువులు అవేమన్నా మాట్లాడతాయా అవేమన్నా పాటలు పాడుతుందా నాకు ఇచ్చే సంతోషాన్ని వదిలేసి హాయిగా కూర్చురు ఇద్దరు కూర్చొని తానా తందనాలు ఆడుకుంటూ కూర్చురు ఇంట్లో నాకు సంబంధం లేదు ఈమె ఆర్డర్ వచ్చింది ఈమె ఆర్డరు ఆమె ఆర్డర్ అని ఆమె అంటే నీ ఆర్డర్ అని నువ్వను కానీ మాత్రం కుక్కని మాత్రం వదిలేసిరు మొత్తానికి మీకు తీసుకోరా అని నేనేమన్నా అన్నా ఇంట్లోనా మేమేం చేయాలి చెప్పు తమ్ముడు చూసుకోమంటే చూసుకోలేదు తమ్ముడు చూడడు నువ్వు చూడవు ఆమె చూడవు నేను ఒక్క ఆమెనే ఇంట్లో కూర్చొని చూస్తా ఇక రేపటి నుండి దానికి వదిలేసి ఎడ కూర్చురు మీరు అది నాకు సంతోషాన్ని ఇస్తుంది అన్నిటిని దాంతోనే ఇది చేస్తున్నా నేను అన్ని మర్చిపోయి దానివల్ల ఏడవకి ఇక ఏం ఏడవద్దు మా జంతువుని వదిలేసి హాయిగా కూర్చొని మీరు తందనాలు ఆడుకుంటూ కూర్చోరు అది ఎన్ని సంవత్సరాల నుండి నాతో ఉన్నది అది ఒక నువ్వు కేపించుకుంటా కూర్చో నువ్వు నేను పెంచుకుంటా కూర్చుంటా దానికి ట్రైనింగ్ ఇచ్చుకుంటా కూర్చుంటా ఉన్న ఒక్కదాన్ని సరిగ్గా చూడలేకపోయారు కానీ ఇంకొకటి ఇప్పిస్తాం మళ్ళీ దాన్ని బయట పెట్టేరి అది ఎక్కడనో పోతుంది అది ఎక్కడనో వస్తుంది దాని పాపాలన్నీ నేను చుట్టుకుంటూ కూర్చుంటాను నా చుట్టుముట్టు తిరుగుతూ ఉంటుంది అవి పాపాలన్నీ ఇక పోనీ ఇక నువ్వెందుకు బాధపడ అది మనుషుల కంటే మహావిశ్వాసం గలయ్య ఆ కుక్కలు కుక్క అని ఎందుకంటారు ఒక ముద్ద అన్నం పెడితే అది మన దగ్గర వచ్చి కూర్చుంటుంది ఒక మాటలో ఉంటది దానికి ఏమైనా ఇది ఉందా మాకు కూడా బాధ అయింది మేము కూడా ఏడ్చినాం మీరు ఏడ్చినట్టు అనిపిస్తుందా నాకు ఫేస్ వాష్ చేసుకుంటే హనీలాగా ఇంకో కుక్కని తీసుకొస్తాం కానీ హనీ ఉన్నంత ప్రేమ మనకు మళ్ళీ కుక్కతో ఉండదు బాండింగ్ ఊకే ఆ కుక్కలు అంటేనే ఇష్టం ఉండవు కాదే ఎప్పుడన్నా అంటావు కదా ఎప్పుడైనా నాకు ఇష్టం ఉండదు కానీ దాంతో అంత బాండింగ్ అంత నాకు అటాచ్మెంట్ పెరిగింది కుక్క అది చాలా వరకు నాకు చాలా ఆలోచనలకి దూరం చేసింది సంతోషాన్నే వెతుక్కున్న ఆ కుక్కతో నేను కాబట్టి ఆ కుక్కని ఎట్లా వదిలేసారు మీరు
మేము వదిలేదే, ఆ డెలివరీ అయిన వదిలేసిండు. హనీని డెలివరీ అయిన వదిలేసి మీరు ఏం చేస్తారు? డెలివరీ తీసుకున్నప్పుడు గేట్ వేయి అని ఎప్పుడైనా నేను ఎప్పుడైనా గేట్ వేసి, మొన్ననే చాలా పెద్ద ఇన్సిడెంట్ జరిగింది హనీకి, మళ్ళీ ఇంకోసారి జరగకుండా ఉండాలని మీకు చెప్తానే ఉన్నా కదా, ఆల్రెడీ చెప్పే పోతున్నా కదా రోజు. మేము జాగ్రత్తగానే చూసుకున్నామే దాన్ని, మేమేం చేస్తాం చెప్ప, సడన్గా వెళ్ళిపోయింది. ఆ డెలివరీ బాయ్ సరిగా పెట్టలేదు డోరు. పెట్టకపోతే ఇక హనీని ఏం చేస్తారో, ఏ విధంగా తీసుకొస్తారో తీసుకురా అని, కానీ మీరు మాత్రం హనీనే తీసుకురావాలి. ఎందుకంటే అది చాలా నాకు మంచి చేసింది, మంచి చూసుకుంది. నేను ఎన్నో సంవత్సరాలు దానికి నా చేతితో అన్నం పెట్టిన, కాబట్టి మీకంటే ఎక్కువ నాకు హనీ అటాచ్మెంట్ ఎక్కువైంది. మీకంటే ఎక్కువ నాకు హనీ అటాచ్మెంట్ ఎక్కువైంది. మీరే ఎందుకు నీకు అయినా వదిలేసిపోతారేమో కానీ హనీ వదలదు నాకు. కంప్లైంట్ ఇద్దాం పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇద్దాం. లేను ఇప్పుడు ఏం బాగా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ తీసుకుంటారో లేదో. పోయినట్టుంది హనీ, ఎక్కడ పోయిందో ఏం చేస్తుందో. డాడీకి రాని, డాడీకి కాల్ చేసిరా మీరు? చేసి చెప్పిన డాడీ ఫోన్ చేయనా? డాడీ వస్తుందంట, వచ్చి చూద్దామని అన్నాడు. కార్లో పోయి చూసినావు? బాధపడకి, ఇక నువ్వెందుకు బాధపడుతున్నావు? నాకైతే ఇప్పుడు హనీ తెచ్చి ఇవ్వాలి, ఎందుకంటే నాకు చాలా బాండింగ్ హనీతోని. హనీ లేకపోతే ఉండలేను. మనుషులైనా వదిలేసిపోయారేమో కానీ హనీ వదలలేదు. పోనీ ఇప్పుడు నువ్వు బాధపడకు మమ్మీ, పోనీ. మాకు కూడా బాధనే అవుతుంది మమ్మీ. అదే ఏడవకు మమ్మీ, ఏడవకు. ఇప్పుడైతే హనీని అయితే తీసుకురావాలి. అది ఎక్కడుందో, ఏం తింటుందో, ఏ కుక్క కరుస్తుందో నాకు తెలుస్తలేదు, కానీ ఫస్ట్ మీరైతే హనీని తీసుకురావాలి. ఇంట్లో వెళ్ళిపోతే తీసుకురావాలి. ఎట్లా పంపించేసిరు మీరు హనీని? ఎట్లా చూసుకోలేదు? డెలివరీ బాయ్ అని చెప్పినా కదా. డెలివరీ బాయ్ ఏ బాయ్ ఉన్నా కానీ హనీ ఏ కుక్కలను చూసినా అది అట్లే రన్ చేస్తుంది, కానీ దానికి ఎక్కడుందో ఫస్ట్ వెతుక్కొని తీసుకురా పోరు. ఎంతసేపు అయింది అది వెళ్ళిపోయి? అది పొద్దుగాల పోయింది. పొద్దుగాల పోయినప్పటి నుండి నాకెందుకు ఫోన్ చేయలేదు మీరు? డాడీకి చేసినాం. డాడీ చేసి డాడీ ఆ నుండి ఉరుకొస్తాడా డాడీ వెతకడానికి? మీరు ఏడీడు ఉండి వెతుక్కోలేదు, చేసుకోలేదు. మేము అంతా వెతకనికే పోయినాం. అది ఏం తింటది, ఏం చేస్తుంది, దాని టైమింగ్స్ అనేది ఎవరికి తెలుస్తుంది, ఏం చేస్తుంది అది? ఎవరైనా తీసుకెళ్దామని చూస్తారు. కుక్కలను చూసినా కానీ మనుషులు కూడా తీసుకెళ్తారు. ఇప్పుడు అని ఎట్లా వదిలేసారు మీరు ఇంట్లో నుండి బయటికి? అది వెళ్ళిపోయింది, మేమేమే తీసుకెళ్ళలే దానికి బయటికి. అది ఎవరో తీసుకెళ్ళిరు, లేకపోతే ఇక్కడ కుక్కలు కరిస్తే ఇక్కడనే ఎన్నో ఉంటుంది, కానీ అది కుక్కలు కరవలేదు, మనుషులే ఎవరో తీసుకెళ్ళినట్టుండ్రు దాన్ని. ఏమో అడుగుదాం వచ్చినాక. ఏం వెతుకుదాం? డాడీ ఏ బైక్లో ఎవరో తీసుకొని పోతారు, ఎక్కడోళ్ళు నడుచుకుంటూ పోయేటోళ్ళు, ఇక్కడ ఉండేటోళ్ళు తీసుకొని వెళ్తారు. ఆ కుక్కలు అంటే నాకు నచ్చదు, కానీ నాకు ఫస్ట్ నుండి నచ్చదు. కుక్కలు అంటే ఇష్టపడను. అది వచ్చినప్పటి నుండి నేను చాలా దాంతో చాలా నాకు మెమొరీస్ ఉన్నాయి. దాంతో చాలా మెమొరీస్ పెంచుకున్నాను నేను ఆ హనీతోని. కుక్కలంటే నేను దగ్గర కూడా రానియను. ఫస్ట్ దానికి చూడగానే నాతో ఉండేది, పడుకునేది, తినేది అన్నీ చేసేది. మీకంటే ఎక్కువ నేను హనీనే ఎక్కువ చూసుకునేదాన్ని. అది పిల్లల చిన్న పాపలాగా అనిపించింది నాకు ఇంట్లో. పోనీ మీరైనా పలకరు. హనీ అంటే అది ఉరికొస్తుంది, నా దగ్గర కూర్చుంటుంది. మీరు వస్తారా? 100 సార్లు ఒకసారి కూడా రారు మీరు. పోనీ మమ్మీ, పోనీ 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 అని పంపించేసిరు కదనే మీరు. పోనీ 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 అని పంపించేసిరు. తెలుసు కదా దానికి, అది అటు ఇటు తిరిగి వస్తుందేమో చూద్దాం. ఎటు తిరుగుతుంది దానికి ఏమన్నా తెలుసా? అవి చిన్న కుక్కలు, అవి చిన్న మెమొరీస్ ఉంటాయి. అవి తిరిగేసి ఇంట్లో మన ఇల్లు ఉందని వస్తుంది. అది మీరు చూసుకునేటప్పుడే కరెక్ట్గా ఎందుకు చూసుకోరు అన్నిటికీ? తర్వాత తెచ్చిరు, బలవంతంగా తీసుకొచ్చిరు, వదిలేసేయడానికి తీసుకొచ్చిరా మీరు? కుక్కలని బయట వదిలేయడానికి తీసుకొచ్చిరా చూసుకోకుండా? పోనీ మమ్మీ, ఎందుకు బాధపడుతున్నా? ఇప్పుడు వస్తుంది. పాపం ఏడ తింటుందో, ఏడ కూర్చుందో, ఏడ పండుకుందో, ఎవరు ఎత్తుకపోయిరో, ఎంత అరుస్తుందో, వేరే వాళ్ళ మీద బాగా అరుస్తుంది అని. ఏడ అరుచుకుంటూ కూర్చుందో పాపం. అది తింటుందో లేదో, ఏడన్నా వెతుకుతుందో మమ్మీ డాడీ అని. పోనీ నువ్వు బాధపడకు.
అని పెట్టి బాధపడకంటావేంది బాధపడకు ఎప్పుడో వదిలేసి బాధపడకంటున్నావు నువ్వు కాదే అది వస్తుందేమో చూద్దాం కదా డాడీ వచ్చినాక వెతుకుదాం అన్నాడు కదా వెతుకుదాం డాడీ వచ్చేసరికి 6 అవుతుంది 6 గంటలకు వెతుకుపోయి నువ్వు ఇంట్లో పోయి వాళ్ళ ఇంట్లో వీళ్ళింట్లో పోయి వెతికిరా వాళ్ళ ఇంట్లో వీళ్ళింట్లో ఇచ్చేస్తారు నీకు హనీని తీసుకొస్తారు చేస్తారు ఊకే ఆ కుక్కని తీసుకొద్దాం దాన్ని కూడా వదిలేద్దాం బయట దానికి ఒక దాంతో కొన్ని రోజులు అటాచ్మెంట్ అయిన తర్వాత దాన్ని కూడా వదిలేద్దాం అంతే పని చేద్దాం ఇంకో కుక్కను ఇదే అదే ఇంకో ఇది కాకపోతే ఇంకొకటి అన్నట్టు జనాలు కూడా అట్లే తయారయ్యారు మీలానే పోనీవే ఇక బాధపడకు ఏడుందో ఏమో హనీ బాధపడకే ఉంది హనీ ఎక్కడుంది ఇలాంటి ఫ్రాంకులు ఇంకొకసారి చేయకూరి మీరు ఊకే ఫ్రాంకులు చేసి మనుషులతో ఆడుకుంటారు ఆ మూగ జీవాలు ఏమంటున్నాయి మీకు మూగ జీవాలతో ఆడుకుంటారా సబ్స్క్రైబర్స్ ఏమన్నా చేసినాం ప్రాంక్ ప్రాంక్ వీడియో కావాలన్నారు మేము ప్రాంక్ అయితే మూగ జీవాల మీద చేయమన్నాడా సబ్స్క్రైబర్స్ మీకు చెప్పేటోళ్ళు ఒకటి ప్రాంక్ అయితే అయినా హనీ హనీ ఎక్కడున్నావు అమ్మా నువ్వు చిటి తల్లి ఇల్లంతా దేవుళ్ళ దొరకలేదు ఏడిపోయింది అది ఏడు దాచి పెట్టిరు మీరు ఏడు దాచి పెట్టిరు అమ్మకు కతరా ఏడు దాచి పెట్టిరు అమ్మకు ఏడు దాచి పెట్టిరమ్మా అమ్మ ఏడిపోయినావు అమ్మ ఏడిపోయినావే నువ్వు ఏడిపోతు బేట నువ్వు జాగ్రత్త తిని బజ్జో అమ్మా తిని బజ్జో సరేనా అమ్మో ఎడబెట్టిరు కెమెరా ఇన్నే ఉంది ఆడ అనిపిస్తుందా కెమెరా ఎడబెట్టిరు మీరు అడ్డుకోండి కనిపించదు అది కవర్ చేసిన పూల కుండీలతోని కవర్ చేసిన మైక్ నేను ఈ చేతితో ఇట్లా పట్టుకొని కూర్చున్నా నాకు మైక్ పట్టినప్పుడు కొద్దిగా డౌట్ వచ్చింది కానీ నేను ఇట్లా పట్టుకున్నా కనిపించింది కొద్దిగా కనబడ్డది కానీ ఇక నిజంగా ఆ రోజులాగా వెళ్ళిపోయిందేమో అనుకున్నా నేను హనీ నైట్ అది దన్ను వేరే కుక్కలను చూసి ఉరుకుతుంది కదా అట్టే ఉరికిపోయిందేమో అని భయపడ్డా నేను హనీ చూసి అమ్మ బేట నా అమ్మ బేట గాడు పోద్దమ్మా అమ్మమ్మ వద్దు చిట్టి తల్లి వద్దు హనీ అంటే మా మమ్మీకి చాలా ఇష్టం అంటే హనీకి కూడా మా మమ్మీ అంటే చాలా ఇష్టం ఎందుకంటే మా మమ్మీ లేకపోతే అస్సలు ఉంటది అది మమ్మీనే వెతుకుతా ఉంటది ఎప్పుడు అందుకే ఇట్లా ప్రాంక్ చేసినాం అనమాట ప్రాంక్ మీకు ఎట్లా అనిపించిందో మీరే కమెంట్ చేసి చెప్పండి అండ్ మమ్మీ నీకు ఎట్లా అనిపించింది ఈ ప్రాంక్ నాకు మంచిగా అనిపించలేదు హనీ మీద చేయడం మంచిగా అనిపించలేదు లిటరల్ గా ఏడ్ చేసింది మా మమ్మీ కళ్ళ నుంచి వాటర్ కూడా వచ్చినాయి పాపం మాకే బాధ అనిపించి ఇంకా ప్రాంక్ అయితే చెప్పేసినాం ఇంతకీ వీడియో ఎలా ఉందో మీరే కమెంట్ చేసి చెప్పండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం సబ్స్క్రైబ్ టు అశ్విత అండ్ మా చెల్లె ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం బై బై.